Sanskriti University for excellence in life. BTech Agri BSc lateral entry. చూసారా సిలిండర్ నుంచి గ్యాస్ లీక్ అయితే అది ఫైర్ ఎలా అవుతుందో ఇప్పుడు ఈ వీడియోనే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఎందుకంటే ఈ నాలెడ్జ్ చాలా వరకు ప్రతి ఒక్కరికి అవసరమే. చిన్న నిర్లక్ష్యం పెద్ద ప్రమాదానికి దారి తీసే అవకాశం ఉంటుంది. మనం చూస్తాం అప్పటి వరకు వంటగదిలో ఉన్న వంట సిలిండర్ గ్యాస్ సిలిండర్ ఒక్క ప్రమాదం వల్ల అది బాంబులా పేలుతూ ఎంతో మంది ప్రాణాలనే కాదు ఆస్తి నష్టం కూడా సంభవించినటువంటి ఫైర్ ఇన్సిడెంట్స్ మనం చూస్తూ ఉంటాం. సో ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో ఏదైతే వైరల్ అవుతున్నటువంటి వీడియో ఉందో పూర్తిగా మనం ఫైర్ డిపార్ట్మెంట్ పర్యవేక్షణలో ఇది చేస్తున్నాం కాబట్టి పూర్తిగా ప్రజలకు నాలెడ్జ్ ఇవ్వాలనేది. ఇప్పుడు ఈ ఫైర్ని ఎలా వీళ్ళు కంట్రోల్ చేస్తున్నారో మనం చూడొచ్చు. సో పూర్తిగా గ్యాస్ సిలిండర్ అనేది ఇంట్లో ఉంది అంటే దానికి సంబంధించిన పూర్తి నాలెడ్జ్ మనకి ఉండాలి అనేది 100% మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం అనమాట. సో ఇప్పుడు మనం సోషల్ మీడియాలో చూస్తున్న ఒక వీడియో కూడా గ్యాస్ సిలిండర్ నుంచి ఆ పైప్ నుంచి గ్యాస్ లీక్ అవుతూ ఉండడం వల్ల వాళ్ళు అక్కడ దాన్ని అలా వదిలేస్తూ ఉంటారు హాల్లో. ఆ తర్వాత అది మొత్తం గ్యాస్ లీక్ అయిపోతూ ఉంటుంది. అంత ప్రమాదం జరుగుతుంది అని వాళ్ళు అనుకోకముందే అది పెద్ద బాంబులాగా బ్లాస్ట్ అవుతూ పెద్ద ప్రమాదం చూసాం. సో ఇలాంటిది ఇప్పుడు ఈ సిలిండర్ చూస్తే దీని ఒక బాంబ్లా మనం ట్రీట్ చేయాల్సి వస్తుంది. ఎప్పుడు మన వితౌట్ నాలెడ్జ్ అసలు పూర్తిగా నాలెడ్జ్ లేనప్పుడు ఆ ప్రమాదం జరగడానికి అవకాశం ఉంటుంది. అసలు గ్యాస్ డెలివరీ బాయ్ సిలిండర్ని మన ఇంటికి తీసుకొచ్చిన దగ్గర నుంచి మనం దాన్ని పూర్తిగా అయిన వరకు కూడా ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి. సో ఇక్కడ డొమెస్టిక్ పర్పస్ ఉంటుంది, కమర్షియల్ పర్పస్ ఉంటుంది. రెండు చోట్ల కూడా అనేక ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి పూర్తి నాలెడ్జ్ అయితే తీసుకుందాం. ప్రజెంట్ మనం విశాఖ సూర్యాబాగ్లో ఉన్న అగ్నిమాపక సిబ్బంది టీంతో ఉన్నాం. వీళ్ళైతే మనకి ఇప్పుడు డెమో చూపించబోతున్నారు. నమస్తే సార్. సార్ ఇప్పుడు ఒక వీడియో వైరల్ అవుతోంది. జనరల్గా మనకు చాలా అగ్ని ప్రమాదాలు అందులో ఏసీస్ బ్లాస్ట్ అవ్వడం కావచ్చు, లేకపోతే సిలిండర్ బ్లాస్ట్ అవ్వడం కావచ్చు. ఇప్పుడు పర్టికులర్గా మనం ఇది మహిళలకి అందరికీ కూడా ఒక అవేర్నెస్ ఇస్తున్నాం సార్. ఎలాంటి ప్రికాషన్ తీసుకోవాలి అసలు గ్యాస్ సిలిండర్ విషయంలో? డెలివరీ బాయ్ ఒక ఫుల్ సిలిండర్ తీసుకొచ్చిన దగ్గర నుంచి చెప్పండి అసలు. ఓకే, చాలా సంతోషం మేడం. ఎందుకంటే ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్ మేము చాలా ప్లేస్లు ఇస్తుంటాం. అదే మా స్టేషన్కి వచ్చి పబ్లిక్ మీరు ఇలాంటి సర్వీస్ చేస్తుంటే మేము చాలా సంతోషించాల్సిన విషయమేనండి. ఓకే మేడం, మై నేమ్ ఇస్ చంద్రశేఖర్. నేను లీడింగ్ ఫైర్ మ్యాన్ సూర్యాబాగ్ ఫైర్ స్టేషన్ వర్క్ చేస్తున్నాను. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇంట్లో గ్యాస్ వచ్చేటప్పుడు గ్యాస్ బాయ్ని తెచ్చాక ఆ గ్యాస్ సిలిండరు ఆ కప్పు తీసి ఆ వాచర్ ఎలా ఉంది ఫస్ట్ అబ్జర్వ్ చేయాలి మేడం. ఆ వాచర్స్ ఏంటంటే వాళ్ళు అబ్జర్వ్ చేయరు, కొన్ని లూజ్గా ఉంటాయి. లూజ్గా ఉండడం వల్ల రెగ్యులేటర్ పెట్టిన వెంటనే ఏమవుతుందంటే గ్యాస్ లీక్ అవుతుంది. వెంటనే మనం ఏం చేయాలంటే బాయ్కి గ్యాస్ లీక్ అవుతుందంటే సిలిండర్ దాన్ని రీప్లేస్మెంట్ చేయాలి, లేదంటే అతని చేత అక్కడ వాచర్ మార్పించాలి. ఇది స్టెప్ 1లో తీసుకోవాల్సిన జాగ్రత్త. ఎందుకంటే ఫస్ట్ వచ్చిరానే బాయ్ చేత అందులో వాటర్ వేయటం, లీక్ అవుతుందో చెక్ చేయటం, రెగ్యులేటర్ పెట్టిననే అసలు గ్యాస్ వస్తుందా లేదా, లీక్ అవుతుందో లేదా అబ్జర్వ్ చేసి ఫస్ట్ స్టెప్ అతనితో చేయించాలి. ఓకే, రెండో స్టెప్ ఏంటంటే మనము వంట చేసేటప్పుడు ఎప్పుడు కూడా స్టవ్ అనేది హై ప్లేస్లో ఉండాలి మేడం. కొంతమంది చాలామంది చూడండి, మనం ఫంక్షన్లో కానీ ఇలాంటి ఇట్లా వండేటప్పుడు స్టవ్ ఇప్పుడు పక్కన పెడతారు, డౌన్లో ఉంటుంది. ఆ డౌన్లో ఉండడం వల్ల ట్యూబ్లు అన్నీ కూడా ఒకలా ఉండవు మేడం. కొన్ని స్టాండర్డ్ ట్యూబ్స్ ఉంటాయి, కొన్ని డూప్లికేట్ బయట 100 రూపీస్ 150 దొరుకుతుంటాయి. ఆ ట్యూబులకు కూడా యూజ్ చేస్తుంటారు. అది కూడా చాలా రాంగ్. ఆ ట్యూబుల వల్ల ఏమాత్రం చిన్న లీక్ ఉన్నా వెంటనే గ్యాస్ అక్కడ లీక్ అయ్యి సిలిండర్ ఏమవుతుంది, మంట అక్కడ ఉంటుంది కదా, పక్కనే ఆ యొక్క లీక్ అంటే వెంటనే సిలిండర్ వరకు మంట అనేది వస్తుంది అనమాట. అది రెండు స్టెప్ 2లో మనం సిలిండర్ కి అప్లో హై ప్లేస్ లో అనేది పెట్టాలి. చూడండి, మనం ఎప్పుడు కిచెన్లోనే డౌన్లో ఉంటుంది, పైనేమో స్టవ్ ఉంటుంది. అబ్జర్వ్ చేశారు కదా, అలా ఉంటే ఒక 90% ఫైర్లు అనేది అవాయిడ్ చేయొచ్చు అనమాట. ఓకే మేడం, అది రెండో స్టెప్. మూడోది ఏంటంటే స్టెప్ 2 అనమాట. థర్డ్ స్టెప్ ఏంటంటే మనం వండేటప్పుడు మంట చేసేటప్పుడు మన హోటల్లో చూడండి ఏదో స్టైలిష్గా మన ఇలా కొడుతుంటారు. దానివల్ల ఏంటంటే ఒకేసారి ఎవాపరేట్ అయిపోయి ఫైర్ చుట్టూ అయిపోవడానికి అవకాశం ఉంటుంది. అట్లాంటివి కాకుండా మనం ఏంటంటే కొంచెం జాగ్రత్త తీసుకోవాలన్నమాట. రెండో స్టెప్ ఇలాగా. నెక్స్ట్ విండోస్ ఏమో ఓపెన్ చేసి ఉండాలి మేడం. చాలామంది ఏం చేస్తారంటే విండోస్ అన్నీ కూడా క్లోజ్ చేసి
వంట చేస్తుంటారు. దానివల్ల గ్యాస్ లీక్ అయ్యి రూమ్ మొత్తం ఆ యొక్క స్ప్రెడ్ అయిపోవడానికి అవకాశం ఉంటుంది. స్ప్రెడ్ అయిపోయి మనం ఏమైనా ఎలక్ట్రికల్ స్పార్క్ వచ్చినా లేదా వంట దగ్గర ఏమైనా చిన్న ఏంటంటే మనం చూడండి వెంటనే గ్యాస్ లైటర్ కొడతాం, కొట్టినన్ని స్పార్క్ వచ్చినా బ్లాస్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే విండోస్ ఓపెన్ చేయాలి, డోర్స్ ఓపెన్ చేయాలి, ఎగ్జిస్ట్ ఫ్యాన్ పెట్టుకోవాలి, అప్పుడు వంట చేయడానికి ట్రై చేయాలి మేడం. ఓకే మేడం. నెక్స్ట్ వంట చేసినప్పుడు కూడా వాటర్ కానీ బ్లాంకెట్ కానీ పక్క నుంచి కూడా ప్రయత్నించుకోవాలి, పక్కన కాకపోతే దూరంగా మేడం. ఎందుకంటే ఫైర్ అయ్యేటప్పుడు మీకు చెప్పాం కదా, ఇప్పుడు ఆల్రెడీ చాలా చూసి ఉంటారు, బ్లాంకెట్తో ఆపటం కానీ నెక్స్ట్ బకెట్తో ఆపటం కానీ. ఇప్పుడు ఈ స్టెప్ 4లో మనం చెప్పుకోవచ్చు ఫస్ట్ ఎయిడ్ కిట్ ఇంట్లో ఎలా ఉంటుందో అలా ఈ సిలిండర్ అంటే ఎక్కువ రేట్ మేడం పెట్టుకోవాల్సిన లేదు. కానీ బకెట్ బ్లాంకెట్తో వాటర్తో పెట్టుకున్నాం అనుకోండి ఈజీ ప్రాసెస్ కదా. లేదా పెయింట్ బకెట్ పెట్టుకున్న ఫైర్ అయితే ఆపడం బాగుంటుంది. ఇది స్టెప్ 4 మేడం, చాలా బాగుంటుంది అనమాట. చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది. సో ఇప్పుడు ఫుల్ సిలిండర్ డెలివరీ బాయ్ తీసుకొస్తాడు, మనకి ఎక్కువ మంట ఎక్కువ ఫ్లేమ్ కావాలి కాబట్టి పూర్తిగా రెగ్యులేటర్ ఫుల్గా హైలో పెట్టేసి ఇట్లా, కానీ మీరు చెప్తారు అసలు హై ఫ్లేమ్లో మీరు పెట్టి వండుకున్నా పర్వాలే కానీ రెగ్యులేటర్ పెట్టుకోవచ్చు. మన రెగ్యులేటర్ హై ఫ్లేమ్లో పెట్టుకుని అక్కడ ఏంటంటే ఆన్ అండ్ ఆఫ్ డిమ్ అయి ఉంటుంది స్టవ్ దగ్గర, అక్కడ కంట్రోల్ చేసుకోవచ్చు. ఇక్కడ హై ఫ్లేమ్ పెట్టిన ప్రాబ్లం లేదు, ఫుల్ రెగ్యులేటర్ పెట్టి అక్కడ మనం కంట్రోల్ చేసుకోవచ్చు. అక్కడ హై పెట్టి ఆయిల్ వేసి బాగా మరగబెట్టి వాటర్ కొట్టామనుకోండి అప్పుడు ఫైర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు కూడా ఆయిల్ పైన వాటర్ కొట్టడానికి ప్రయత్నించకూడదు మేడం, చుట్టూ ఎవాపరేట్ అయ్యి ఫైర్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది అనమాట. అది స్టెప్ 4 మేడం. ఇప్పుడు అర్థమైంది కదా మేడం. అయితే ఇప్పుడు ఏంటంటే ఫైర్ అయితే ఏ విధంగా ఆపగలం అది ఇప్పుడు మనం చాలా ఇంపార్టెంట్ చూసుకోవాలి. అవి ఒకసారి 3 స్టెప్స్ ఉంటాయి. ఫైర్ అయితే అంటే గ్యాస్ లీక్ అవ్వగానే ఒక భయం వస్తుంది, ముందు మనం పరిగెట్టి బయటకు వెళ్ళిపోతే ప్రాణాలు కాపాడుకోవచ్చు అన్నదే మేడం మెయిన్. అది ఇక్కడ రాంగ్ స్టెప్. గ్యాస్ ఫైర్ అంటే అమ్మమ్మో గ్యాస్ ఫైర్ అవుతుందని బయటకు వెళ్ళిపోయి పక్క వాళ్ళు పిలిచి ఫైర్ వాళ్ళు పిలిచి ఇవి చేస్తుంటారు. అలా ప్యానిక్ అవ్వకుండా ముందు మన ప్రయత్నం మన వరకు ఇంక రాదు కదా మేడం. అయ్యేదేంటి స్టవ్ దగ్గర అవుద్ది. స్టవ్ దగ్గర అయ్యి మనం ఆపగలం లేదా అబ్జర్వ్ చేయాలి. మనం 3 స్టెప్పులు లేదా ఆపగలం రెగ్యులేటర్ కట్టవలసిన అవసరం ఉందనుకోండి రెగ్యులేటర్ ఆఫ్ చేయండి. లేదా బకెట్తో ఆపాలని అవసరం ఉందనుకోండి సిలిండర్ బయటికి తీసి బకెట్తో ఆఫ్ చేయండి. ఇవేవి లేని పక్షంలో ఇంకేం ఇవన్నీ చేయాలి అంటే మనకు అవగాహన అవసరం. ఎంత ఈజీగా చేయొచ్చు అంటే మనం మంట చూడగానే ఆబ్వియస్లీ ఒక రకమైన భయం, ఒకవేళ పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళు పట్టుకొని అర్జెంటుగా బయటకు పరుగులు పెట్టాలని చూస్తాం, కానీ అవసరం లేదు. మేమిచ్చే నాలెడ్జ్, అందుకనే ఎప్పటికప్పుడు అగ్నిమాపక వారోత్సవాల ద్వారా మహిళలకి అందరికీ కూడా ఒక అవేర్నెస్ వీళ్ళు ఎందుకు కల్పిస్తారంటే అలాంటి ప్రమాద పరిస్థితులు ఉన్నప్పుడు సిలిండర్ గ్యాస్ లీక్ అయినప్పుడు కావచ్చు, పేలుతున్న సందర్భం ఒకవేళ వస్తే మీరు భయపడకుండా చేయాల్సిన ముఖ్యమైన విషయాలు మీ మైండ్లో ఉంటే కనుక ఎలాంటి ప్యానిక్ అవరు, ఎలాంటి అగ్ని ప్రమాదాలు జరగవు అనేది వీళ్ళు చాలా ఖచ్చితంగా చెప్తూ ఉంటారు. అగ్రెసివ్గా ఒక అవేర్నెస్ కూడా తీసుకువెళ్ళాలి అనుకుంటారు. లైక్ ఇప్పుడు అక్కడ గ్యాస్ లీక్ అయింది, ముందు వీళ్ళు నేరుగా తీసుకెళ్ళి అక్కడ ఫైర్ పెట్టినప్పుడు అది కొంచెం ఫైర్ అనేది ఎక్స్పాండ్ అయింది. బట్ మనం గ్యాస్ లీక్ అవుతూ ఉండగానే ఏ పవర్ ఆఫ్ చేసేసి బయటకు వచ్చేద్దామా అని అనుకుంటాం. ఆ టైంలో అసలు చేయకూడదు ఏంటి సార్ పవర్కి ఈ గ్యాస్కి సంబంధించి? అంటే పవర్ అంటే మెయిన్ ఏంటంటే గ్యాస్ ఏంటంటే చాలా దగ్గర మనం నైట్ నిద్రపోతుంటాం మేడం, అప్పుడు ఏ వంట ఏం చెయ్యం. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ట్యూబ్ దగ్గర ట్యూబ్లో హోల్స్ ఉన్న ఏమన్నా లీక్ వచ్చేస్తుంది. లీక్ వచ్చి ఏమవుతుంది రూమ్ మొత్తం స్ప్రెడ్ అయిపోద్ది. ఒకసారి 2 ఇన్సిడెంట్లు ఇలాగే జరిగాయి మేడం, జరుగుతుంటాయి పల్లెటూరులో అనమాట. అయిపోయి వాళ్ళు ఏంటంటే ఒకసారి కిచెన్లోకి వస్తారు, వచ్చేటప్పుడు స్మెల్ వస్తుంది కదా అని ముందు స్మెల్ని అబ్జర్వ్ చేసి నిద్రమత్తులోనే వెంటనే ఏంటి గ్యాస్ స్మెల్ వస్తుందని లైట్ వేస్తారు. లైట్ వేసినట్టు స్పార్క్ వచ్చి ఏమవుతుంది వెంటనే మంట అయ్యి బ్లాస్ట్ అవుతుంది. అలా చేయకుండా వెంటనే అక్కడ ఆలోచించి లైట్ వేయకూడదు, డోర్స్ ఓపెన్ చేసి బయటకు వెళ్ళడానికి ప్రయత్నించాలి, లేదా విండోస్ ఓపెన్ చేసి మొత్తం ఒక వెంటిలేషన్ ఏర్పాటు చేయాలన్నమాట. ఏర్పాటు చేసి అప్పుడు మన సిలిండర్ బయటికి తీసుకెళ్ళిపోవాలి. ముందు సిలిండర్ బయటికి తీసుకెళ్ళి అప్పుడు మీరు స్విచ్ చేసినా లైట్ ఆన్ చేసినా ఏం చేసినా పర్లేదు. అలాగే ఏమాత్రం గ్యాస్ స్మెల్ వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయవలసింది ఏంటంటే మొబైల్ ఆన్ చేయకూడదు, ఇలాంటి ఎలక్ట్రికల్ స్విచ్ ఆన్ చేయకూడదు. అది అలాంటివి ఏం చేయకూడదు మేడం. చేయకుండా వెంటిలేషన్ చేయడానికి ప్రయత్నించాలి. నిద్రమత్తులో వచ్చినా కొద్దిగా ఆలోచించాలి, గ్యాస్ వస్తుంది లీక్ అవుతుందంటే వెంటనే ఆ గ్యాస్ లీక్ అవుతుంది డోర్స్ ఓపెన్ చేయాలి, సిలిండర్ని బయట తీసుకోవడానికి ప్రయత్నించాలి. అవి చేశాక మీరు అప్పుడు లైట్ వేయటం అబ్జర్వ్ చేయటం చేయాలి మేడం. ఇది చేస్తే బెస్ట్. అది మేడం. గ్యాస్ లీక్ అయి మంటలు వ్యాపిస్తే కనుక ఎలా కంట్రోల్ చేయాలి ఇది చూపిద్దాం సార్.
ఆల్రెడీ మీకు ముందు ఒకటి చూపించాను మేడం. Yes. ట్యూబ్ అయ్యేటప్పుడు ఫైర్ బీట్ చేసి ఆపొచ్చు. ఇప్పుడు ఫైర్ బీట్ చేసి మనం చూపించగానే అలాగే ఆపొచ్చు. రెండోదేమో రెగ్యులేటర్. ఇక్కడ ఇంకొంత డౌట్లు ఉంటాయి, అది తెచ్చేటప్పటికి ఒకవేళ ఈ ఫైర్ అనేది స్ప్రెడ్ అయిపోతే ఏంటి పరిస్థితి అని. అది మేడం ఇప్పుడు ఒక్కొక్కసారి ఏం చేస్తామంటే మీకు చెప్పాం కదా, కంబస్టబుల్ మెటీరియల్ అనేది సిలిండర్ చుట్టూ ఉండకూడదు మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైర్ అయ్యేటప్పుడు అంటే సిలిండర్ చుట్టూ కొంతమంది ఏం చేస్తారంటే, మనం ప్యాకింగ్ బాక్సులు ఉంటాయి చూడండి, మనం ఇల్లు ప్యాకింగ్ చేసేటప్పుడు ఎక్కువ కిచెన్లో అలమర టైప్ ఉంటాయి, అక్కడ పెట్టడానికి ప్రయత్నిస్తారు. ఇంటి నుంచి మనం ఒక ఇల్లు షిఫ్ట్ అయ్యేటప్పుడు అట్టపెట్లు లాంటివి ఇలాంటివి బయట పెట్టడం, సిలిండర్ ఖాళీ ప్లేస్ ఉంది కదా అక్కడేమో వేస్ట్ బ్లాంకెట్స్ కానీ వేస్ట్ క్లాత్లు కానీ పెట్టేయటం ఇలాంటివి చేస్తుంటారు. అవి ఏంటంటే ఫైర్ పైన అయ్యేటప్పుడు ఆ ఫైర్ అలాగే సిలిండర్ బాక్స్ స్ప్రెడ్ అయ్యాక ఆల్రెడీ ఇక్కడ ఎక్కువైపోతుంది, క్లాత్లు కాదు ఇక్కడ ఎక్కువైపోతుంది, మళ్ళీ స్మోక్ మొత్తం స్ప్రెడ్ అయిపోయి ఆ స్మోక్ అనేది కంబస్ట్గా హీట్ పుట్టి హీట్ జనరేట్ అయ్యి ఆ హీట్ ద్వారా పైన ఉన్న అట్టపెట్లకు అన్నిటికి కూడా ఫైర్ అయ్యి మొత్తం కిచెన్ మొత్తం ఫైర్ అయిపోతుంది మేడం. అప్పుడు ఆ కిచెన్లో సిలిండర్ ఉండటం వల్ల సిలిండర్ చుట్టూ మంట స్ప్రెడ్ అవ్వడం వల్ల సిలిండర్ హీట్కి బ్లాస్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అనమాట. అదే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రెగ్యులేటర్ కట్టి అక్కడే మనం ఫైర్ కంట్రోల్ చేస్తే ఇంత అవ్వదు. కొంతమంది ఏం చేయకుండా బయటకు వెళ్ళిపోతుంటారు. కావున సిలిండర్ చుట్టూ ఎటువంటి కంబస్టబుల్ మెటీరియల్ పెట్టకూడదు, ఫస్ట్ మెథడ్ అనమాట. రెండోది ఏంటంటే సిలిండర్ దగ్గర మంట అయ్యేటప్పుడు రెగ్యులేటర్ కట్టి ఆపడానికి ప్రయత్నించాలి. ఈ రెండు కండిషన్ గుర్తుంచుకుంటే సరిపోతుంది మేడం. అంతే. మీరు సో ఇప్పుడు ఎట్లా మనం కంట్రోల్ చేస్తాం చూపిద్దాం సార్. ఓకే మేడం. రెగ్యులేటర్ దగ్గర ఫైర్ అవుతుంది మేడం, ట్యూబ్ దగ్గర ఎలా స్ప్రెడ్ అయిపోయి రెగ్యులేటర్ వరకు ఫైర్ వచ్చేటప్పుడు ఆ ఫైర్ని ఎలా కంట్రోల్ చేస్తాం చూడండి. కొన్ని ఏం చేస్తామంటే అక్కడ మన దగ్గర ఒక పెయింట్ బకెట్స్ ఉంటాయి, ఆ పెయింట్ బకెట్స్ కరెక్ట్ ఫిట్ అయిన బకెట్స్ ఉంటాయి. ఆ బకెట్స్తో మనం ఏంటంటే వెంటనే క్లోజ్ చేసి ఫైర్ ఆపొచ్చు మేడం. ఇప్పుడు మా వాళ్ళు డెమో చేసి చూపిస్తారు చూడండి. అక్కడ ఆక్సిజన్ కట్ అయ్యి వెంటనే ఫైర్ ఓపెన్ చేయి. ఒక 2 seconds, మరీ లాంగ్ ఉంచకూడదు ఎందుకంటే గ్యాస్ అనేది ఎక్కువ అవుతుంది కదా. ఒక 2 seconds అలా ఉంచి వెంటనే మనం ఓపెన్ చేసిన వెంటనే ఫైర్ కట్ అయిపోతుంది అవుతుంది అనమాట. అది ఉంచినా పర్వాలేదు, మళ్ళీ గ్యాస్ అనేది లీక్ అవ్వటం ఇవన్నీ అవుతుంటాయి. అది నెమ్మదిగా తీయాలి మేడం. మళ్ళీ ఏమో లోపల మంట ఆగింది లేదు అబ్జర్వ్ చేయాలి కదా, ఆగలేదు అనుకోండి వెంటనే మళ్ళీ మంట వచ్చేస్తుంది అనమాట. స్లోగా తీసి రెగ్యులేటర్ ఆఫ్ చేసి మనం డైరెక్ట్ గా రెగ్యులేటర్ ఆఫ్ చేసి అట్లా కంట్రోల్ చేయడానికి అవ్వదా సార్? ఒకవేళ అంటే ఓకే మేడం. ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ మంట అనేది స్ప్రెడ్ అయిపోయింది, రెగ్యులేటర్ చుట్టూ మంట కాలిపోతుంది, ఒక్కొక్కసారి ఇది ఒక మెల్ట్ అయిపోద్ది. ఇది చాలా మంది అడుగుతున్నటువంటి విషయం. మళ్ళీ ఆ బకెట్ తో ఎందుకు ఫైర్ ని కంట్రోల్ చేయాలి, నేరుగా రెగ్యులేటర్ ఆఫ్ చేసేస్తే సరిపోతుంది కదా అని చాలా తెలివైన వాళ్ళు ఉంటారు నాలాగా. అందుకే ఇది పర్టికులర్ గా చెప్తున్నాను. అంటే రెగ్యులేటర్ మెల్ట్ అయిపోద్ది మేడం, మెల్ట్ అయిపోయి మనం ఏంటంటే ఇది కూడా మూవ్మెంట్ అవ్వదు అనమాట. అట్లాంటప్పుడు మనం ఇక్కడ ఏం చేయడానికి ఏముండదు. అప్పుడు మనం ఏంటంటే బకెట్ క్లోజ్ చేసి ఆక్సిజన్ కట్ చేసి, మన మెయిన్ పర్పస్ ఆక్సిజన్ కట్ చేయడం. ఫైర్ ఎలా ఏర్పడుద్ది ఇప్పుడు చెప్పాలంటే 3 parts ఉంటాయి మేడం. హీటు, ఆక్సిజన్, ఫ్యూయల్ 3 ఉంటాయి. ఈ మూడింట్లో ఏది కట్ చేసినా ఫైర్ అనేది కట్ అయిపోతుంది. ఇక్కడ మనం చేస్తుంది అంటే ఆక్సిజన్ కట్ చేస్తాం, వెంటనే ఫైర్ అయిపోతుంది అనమాట. సో రెగ్యులేటర్తో మనకు అవసరం లేదు. అప్పుడు కట్ చేసిన వెంటనే ఓపెన్ చేస్తాం, అప్పుడు రెగ్యులేటర్ కట్టడానికి అక్కడ లేదు కాబట్టి గ్యాస్ అనేది లీక్ అవుతుంది. గ్యాస్ అనేది ఇది నేను ఎందుకు అడిగానంటే, ఇంతకు ముందు కూడా మనం అవేర్నెస్ క్యాంపెయిన్స్ లో ఈ నాలెడ్జ్ చేసినప్పుడు నేరుగా కట్టేయవచ్చు కదా, మళ్ళీ ఇవన్నీ ఎలా చేయగలుగుతారు, లేడీస్ అయితే ఎలా చేయగలుగుతారు అని. సో ఇది మెల్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అండ్ చుట్టూ కూడా గ్యాస్ స్ప్రెడ్ అయి ఉంటుంది కాబట్టి ఇంకా ప్రమాదం జరగకుండా ఉండాలంటే ఫస్ట్ మీరు ఆక్సిజన్ సప్లై మనం ఆపేయాలి. వెంటనే కట్ చేశాక ఇప్పుడు మన రెగ్యులేటర్ అక్కడ లేదు కదా మేడం, గ్యాస్ అనేది వచ్చింది అనుకోండి, వెంటనే సిలిండర్ అవుట్ సైడ్ తీసుకెళ్ళిపోయి ఉంచేస్తే ఇంకా అవుట్ సైడ్ ఎయిర్లో గ్యాస్ కలిసింది అనుకోండి ఏం అవ్వదు మేడం, ఎందుకంటే దీనిలో వచ్చే పర్సెంటేజ్ చాలా తక్కువ అనమాట. నెక్స్ట్ గ్యాస్ ఎప్పుడు కూడా మనం పెద్ద ట్యాంకులు వెళ్ళేటప్పుడు అడుగు ప్లేస్లో కింద భాగంలో ఉంటుంది, బరువైంది అనమాట. ఇందులో మనకి ఏంటంటే స్టోరేజ్ చేసింది, సిలిండర్లో స్టోరేజ్ చేస్తే మనం గ్యాస్ రూపంలో లిక్విడ్ రూపంలో స్టోర్ చేస్తాం, బయటకు వచ్చేసరికి గ్యాస్ రూపంలో వస్తుంది అనమాట. గ్యాస్ రూపంలో వస్తే ఎయిర్లో కలిసిపోయింది అనుకోండి ప్రాబ్లం లేదు. క్లోజ్డ్ ప్లేస్లో గ్యాస్ లీక్ అయితేనే ప్రాబ్లం, ఎయిర్ ఓపెన్ ప్లేస్లో గ్యాస్ లీక్ అయితే ఎటువంటి ప్రాబ్లం ఉండదు మేడం. సో మనం ఎటువంటి భయపడక్కర్లేదు అనమాట. అది ఇప్పుడు ఆల్రెడీ బకెట్తో చూసారు కదా మేడం, బ్లాంకెట్తో చూద్దాం మేడం ఎలా ఉంటుంది. ఇక్కడ మనం చాలా చూస్తాం సార్, ఈ ట్యూబ్స్ ఏవైతే ఉన్నాయో చిన్నదే కదా లీక్ అయింది, ఏ టేప్ చుట్టేసో వాడేద్దాం, ఆ లీకుల వల్లే ఫైర్లు ఎక్కువ జరుగుతున్నాయి. టేపులు చుట్టుకుని వెంటనే ఒక స్టాండర్డ్ ట్యూబ్ మార్చుకుంటే బాగుంటుంది. మా సజెషన్ యాక్చువల్ 3 months ఒకసారి మార్చుకోవాలి మేడం, బాగుంటే 6 months ఒకసారి మార్చుకుంటే బాగుంటుంది అనమాట. అది బాగుండి పని చేసినా కూడా మనం దాని మీద కాన్సన్ట్రేట్ గా మార్చుకోవాలి. ఎంత మేడం 250 రూపీస్ 200 రూపీస్ ఉంటుంది. అదే మన ఫైర్ అయితే ఇళ్ళ మొత్తం జరిగి ప్రాణ నష్టం
నష్టం అవ్వచ్చు, ఆస్తి నష్టం జరగవచ్చు అనమాట. అక్కడ అవన్నీ ఆలోచించకుండా అట్లీస్ట్ 6 months ఒకసారి మార్చడానికి ప్రయత్నించాలి మేడం. ఇప్పుడు బ్లాంకెట్ తాపితే చూడండి మేడం, వెంటనే ఆ యొక్క ఫైర్ డైరెక్షన్లో ఆపోజిట్గా ఉండాలి మేడం. ఫైర్ డైరెక్షన్ మన వైపు వస్తుంది, ఆపోజిట్ డైరెక్షన్లో ఉండి మామూలు చూడండి ఇప్పుడు క్లోజ్ చేస్తారు. అలాగే ఇంటూ ప్లేస్లో రౌండ్ చేస్తూ అలాగా మనం ఏంటంటే చేతితో టచ్ చేసి ఆపాలి మేడం. నెమ్మది తీయాలి. ఓకే ఫైర్ లేదు, వెంటనే రెగ్యులేటర్ కంట్రోల్ చేసేయాలి. తీసినప్పుడు కూడా మనం చెక్ చేసుకోవాలి ఫైర్ పూర్తిగా కంట్రోల్ అయిందా లేదా. అది మేడం. సో ఇది గ్యాస్ సిలిండర్ కి గ్యాస్ లీక్ అయి జరుగుతున్నటువంటి ప్రమాదాలు సార్. కొన్ని సందర్భాల్లో స్పేర్స్ కూడా ఒకే ఇరుకు గదులు ఉంటాయి, కొంత వంట గదులు. సో అందులోని స్పేర్ కూడా పెట్టుకుంటారు. అట్లా దగ్గరగా పెట్టుకోవచ్చు సిలిండర్స్. ఇది ఒకటి మేడం, ఎప్పుడు కూడా దగ్గరగా పెట్టుకోకూడదు మేడం. ఒక స్పేర్ సిలిండర్ అనేది దూరంగా పెట్టుకోవాలి. ఎందుకంటే ఒక సిలిండర్ దగ్గర ఫైర్ అయ్యేటప్పుడు ఆ సిలిండర్తో అప్పుడు ఈ సిలిండర్ కూడా డేంజర్లో ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది ప్రమాదం, ఒకటి జరగవలసింది 2 జరుగుతాయి. అంటే ప్రమాద స్థాయి ఎక్కువైపోతుంది అనమాట. కావున స్పేర్ సిలిండర్ ఏం చేయాలంటే సపరేట్గా పెట్టుకోవాలి మేడం. చాలా అపార్ట్మెంట్లో ఈ మధ్య ఏం చేస్తారంటే కిచెన్లో కూడా గోడకు హోల్ చేసి పైప్ని అవుట్ సైడ్ పెట్టేస్తున్నారు. పెట్టుకోవచ్చు మేడం. సిలిండర్ ఉంది, సిలిండర్కి ఏం చేస్తారంటే ఒక ఐరన్ గ్రిల్స్లా తయారు చేసి సిలిండర్ బయట పెడుతున్నారు. ఏముంది సప్లై ఎక్కడి నుంచి వస్తుంది, బయట నుంచి వస్తుంది. కిచెన్లో సిలిండర్ లేదు మేడం, అవుట్ సైడ్ సిలిండర్ ఉంది. సో ఏ ఫైర్ అయినా హ్యాపీయే కదా. ఇప్పుడు చాలా అపార్ట్మెంట్లు, కొన్ని అపార్ట్మెంట్లు చూస్తే అలా చేస్తున్నారు. ఆ విధంగా చేసుకుంటే ఇంకా హ్యాపీ మేడం. కానీ కొన్ని ఇళ్లలో మాత్రం పక్కనే ఉంటాయి స్పేర్ సిలిండర్, పక్కన కాకుండా దూరంగా పెట్టుకోవాలి మేడం. ఈ సిలిండర్ వద్దని స్పేర్ సిలిండర్ ఎక్కడ వేరే గదిలో పెట్టుకొని అయ్యాక ఓడుకుంటే బాగుంటుంది అనమాట. ఇప్పుడు పక్కన పెట్టుకోకూడదు. సో ఎక్కువ శాతం మీరు ఫైర్ ఇన్సిడెంట్స్ కి వెళ్తూ ఉంటారు కదా సార్ కంట్రోల్ చేయడానికి. గ్యాస్ సిలిండర్ వల్ల జరిగే ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయా? ఉన్నాయి మేడం. ఇప్పుడు టౌన్ ఏరియాలు ఏంటి, ఇప్పుడు ఆల్రెడీ విలేజ్లో కూడా ఎక్కువ గ్యాస్ సిలిండర్ ఫైర్లే జరుగుతున్నాయి. ఈ మధ్య టాచర్ హౌస్ ఫైర్ల కన్నా ఇవి ఎక్కువైపోయాయి మేడం. ఎందుకంటే ఇప్పుడు టాచర్ హౌసెస్ తక్కువ ఉన్నాయి. ప్రతి ఇళ్లలో గ్యాస్ అనేది ఇప్పుడు ప్రైమరీ పర్పస్ అనమాట. వంటకి అనేది గ్యాస్ అనేది చాలా అవసరం. ఇంకా చూడండి కొన్ని విలేజ్లో చూస్తే హౌసెస్ ఒకే రూమ్లోనే గ్యాస్, బెడ్రూమ్, బీరువాస్ అన్నీ ఒకే దగ్గర ఉంటాయి. అక్కడ జరిగింది అనుకోండి, ఇంకా జరిగిన ఆ యొక్క నష్టాన్ని మనం ఊహించలేము. వాళ్ళు ఫైర్ అయినా బయటకు వచ్చేస్తారు, మొత్తం కంబస్టిబుల్ మెటీరియల్ అంతా బర్న్ అయిపోయి సిలిండర్ కూడా బ్లాస్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు మేము కూడా అక్కడ చాలా డేంజర్గా ఆలోచించి దాన్ని ఎలా పుటప్ చేయాలని చాలా డేంజరస్ చూసుకొని ఫైర్ ఆపడానికి ప్రయత్నిస్తాం మేడం. అప్పుడు ప్రమాదాలు రెస్క్యూ చేయడానికి మీరు వెళ్తారు ఇమీడియట్ గా. కొంత నాలెడ్జ్ మాకు కావాలి సార్. సో సిలిండర్ ఒకవేళ స్ప్రెడ్ అయ్యి ఆ వంటగదికి మొత్తం మంటలు వ్యాపించాయి అనుకోండి, ఆ టైంలో గదిలో ఇప్పుడు చూస్తున్నాం ట్రిపుల్ బెడ్రూమ్స్ ఇట్లా ఉంటారు, పెద్దవాళ్ళు కదలలేని పరిస్థితిలో ఉంటారు. అలాంటప్పుడు ఆ ప్రమాదాన్ని అక్కడి వరకు కంట్రోల్ చేసి మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఇల్లంతా వ్యాప్తి చెందకుండా, మంటల్లో మనుషులు చిక్కుకోకుండా? ఓకే మేడం. ఫస్ట్ ఏంటంటే గ్యాస్ మన స్మెల్ వచ్చింది ఎక్కువ కిచెన్లో వస్తుంది కదా. కిచెన్లో వచ్చాక వెంటనే మనం ఓపెన్ ఉంటే హాల్లోకి స్ప్రెడ్ అయిపోద్ది మేడం. స్ప్రెడ్ అయ్యాక ముందు ఏం చేయాలంటే మీరు ఎన్నట్టు ముసలి వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు బయటకు తీసుకోవడం ప్రయత్నించాలి. తీసుకెళ్ళకి, ఎందుకంటే ఆటోమేటిక్గా స్మెల్ వచ్చాక మనం వీటిని స్విచ్ చేయడానికి ప్రయత్నిస్తాం, బ్లాస్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అలాంటి వాళ్ళు మనం మూవ్ చేసి తర్వాత సిలిండర్ ఏంటంటే మనం వెంటిలేషన్ చేసి మనం ఏంటంటే సిలిండర్లు బయటకు తీసి మిగతా ఆపరేట్ చేయడం బాగుంటుంది అనమాట. అది మేడం. అది సో మీరు వచ్చేలోపు మనం వంటగది వరకు మాత్రమే ఆ మంటలు పరిమితం అయ్యేలాగా మిగతా రూమ్స్ కి స్ప్రెడ్ అవ్వకుండా ఏమైనా చేయగలుగుతామా? మేము చేయగలరు మేడం. 90% ఫైర్లు అన్నీ కూడా ట్యూబ్ దగ్గర, రెగ్యులేటర్ దగ్గర జరుగుతాయి మేడం. సిలిండర్ వరకు రావు. మన అశ్రద్ధ వల్ల, భయం వల్ల ప్రమాదాన్ని ఎక్కువ చేసుకుంటున్నాం. అది చేసుకోకుండా రెగ్యులేటర్తో, ట్యూబ్తో కంట్రోల్ చేస్తామంటే హ్యాపీ మేడం. 90% ఫైర్లు కంట్రోల్ అయిపోతున్నాయి అనమాట. కావున ఎక్కువ ట్యూబ్ దగ్గర ఫైర్ అయ్యేటప్పుడు రెగ్యులేటర్ కట్టడానికి ప్రయత్నించండి, మా రిక్వెస్ట్ అనమాట. బకెట్ ఇలాంటి వీటితో ఫైర్ ఆపడానికి ప్రయత్నించండి. ఇప్పుడు ఆల్రెడీ చూపించారు కదా, మీరు ఆల్రెడీ అవేర్నెస్ ప్రోగ్రామ్ చూపిస్తారు. ముందు ప్యానిక్ అవ్వకూడదు, భయపడకూడదు. ఇవి చేశాక మీ వల్ల కానట్లయితే మా వల్ల మీ ఆల్రెడీ మాకు ఇంటిమేషన్ ఇస్తారు. 101 కాల్ చేయడం, ఫైర్ వాళ్ళకి ఇంటిమేషన్ ఇవ్వడం, వెంటనే మేము టర్న్ అవుట్ అవ్వడం అన్నీ జరుగుతుంటాయి. ఈలోపు మీరు చేస్తే కొంత కంట్రోల్ అనేది తగ్గుద్ది మేడం. అది ఇంకొక డౌట్ ఉంది సార్, అంటే నిర్లక్ష్యం చిన్నదే కావచ్చు, ప్రమాదం ఎలాగైనా జరగడానికి అవకాశం ఉంటుంది. మేము స్టవ్ కట్టేసాం కదా, మరి ఇంట్లో మళ్ళీ సిలిండర్ ఎలా పేలింది అని కొంతమందికి డౌట్స్. ఇంట్లో దీపం వెలిగించి వెళ్ళిన వాళ్ళు ఉంటారు, లేకపోతే ఆటోమేటిక్గా ఈ ట్యూబ్ నుంచి కొంత గ్యాస్ లీక్ అవడము, ఎలకలు కొరికేయడము, ఇలాంటివి కూడా చూస్తూ ఉంటాం. ఇవన్నీ మనం గమనించం, కానీ ప్రమాదం జరిగిన తర్వాత అనాలిసిస్ చేసుకుంటాం. చెప్పండి. మీరు ఏంటంటే ఇది చాలా కొన్ని జరుగుతున్నాయి. ట్యూబ్ ఏంటంటే ఎలకలు కొరకడం వల్ల నైట్ పడుకునేటప్పుడు రెగ్యులేటర్ కట్టాలి. చాలా లేడీస్ ఏంటంటే రెగ్యులేటర్ కట్టరు మేడం. రెగ్యులేటర్ కట్టకుండా వంట చేసాక పైన కట్టేసాం కదా, ఇంక రెగ్యులేటర్ సిలిండర్ దగ్గర కట్టనవసరం లేదని విడిచిపెట్టేస్తారు.
ముందు మనం స్టవ్ కట్టాక పడుకునేటప్పుడు కింద సిలిండర్ అయితే రెగ్యులేటర్ ఆపామా లేదా చెక్ చేసుకోవాలి. అలా రెగ్యులేటర్ ఆఫ్ చేసినట్లయితే మీరు ఆ డ్యామేజ్ ట్యూబ్ అయింది అనుకుంటే ప్రాబ్లం లేదు. ఆ రెగ్యులేటర్ ఆపకుండా ట్యూబ్ మీరు అన్నట్టు ఏదో ఎలక్ కొరకొచ్చు, ఏదైనా చేయొచ్చు, గ్యాస్ రావచ్చు, అప్పుడు రూమ్ మొత్తం స్ప్రెడ్ అయిపోయి ఫైర్ అవడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. సో మనం 90% వంట అయ్యాక అది డే అవనియండి నైట్ అవనియండి ఎప్పుడైనా రెగ్యులేటర్ మాత్రం క్లోజ్ చేయాలి. ఈ ఒక్క విషయం చెప్పండి మేడం. థ్యాంక్ యూ చంద్రశేఖర్ గారు అండ్ ఎంటైర్ టీమ్. ఎందుకంటే ఇప్పుడు ఏ ప్రమాదం గురించి అయినా మనకి సీసీ కెమెరాల్లో రికార్డ్ అవుతున్నాయి కాబట్టి ఆ దృశ్యాలు బయటకు వచ్చినప్పుడు అయ్యో వీళ్ళు ఇలా చేసుంటే అక్కడ ప్రమాదం జరుగుండేది కాదు, బ్లాస్ట్ జరుగుండేది కాదు, వాళ్ళు ప్రాణాలతో ఉండేవారు అని అనుకుంటూ ఉంటాం. అందుకే పూర్తి స్థాయిలో వీళ్ళు ఏంటంటే ట్రైనింగ్ ఎప్పటికప్పుడు ఇవ్వటమే కాదు, అగ్నిమాపక వారోత్సవాలు చేస్తూ ప్రజల్ని కూడా పెద్ద ఎత్తున అవేర్నెస్ చేస్తూ ఉంటారు. బట్ అప్పుడు అంత ఫోకస్డ్గా మనం మన ఇంట్లో ప్రమాదం జరగలేదు కదా, మన ఇంట్లో గ్యాస్ లీక్ అవ్వలేదు కదా, మన ఇంట్లో మంటలు రాలేదు కదా అని అనుకోకుండా ఒకవేళ జరిగే అవకాశం ఉంటే అలా జరగకుండా ఉండడానికి ఏం చేయాలి అనేది ప్రతి ఒక్కరికి ఒక నాలెడ్జ్ చాలా ఇంపార్టెంట్. ఇది నాకు కావచ్చు, మీకు కావచ్చు, ఎవరికైనా. సో ఎక్కువగా అప్పటి వరకు మనకి వంటగదిలో వంట చేయటానికి ఉపయోగించే ఒక సిలిండర్ ఒక్క నిర్లక్ష్యం వల్ల బాంబ్ బ్లాస్ట్లా పేలుతూ ఉంటుంది, ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు, ఎంతో ఆస్తి నష్టం జరుగుతోంది. దాని బదులు మనం ముందుగానే ఒక జాగ్రత్త వహిస్తే కనుక ఇలాంటి ప్రమాదాలు పూర్తిగా అరికట్టడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈరోజు సోషల్ మీడియాలో గత 2 రోజులుగా వైరల్ అవుతున్న సిలిండర్ దృశ్యాలకు సంబంధించి ఇప్పుడు పూర్తిగా వీళ్ళతోనే ఒక డెమో ఇప్పిస్తే ప్రజలు ఎక్కువగా కనెక్ట్ అవుతూ ఉంటారు, అవగాహన పెంచుకుంటారు అని ఈ మా ఐ డ్రీమ్ ఛానల్ ప్రయత్నం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎంటర్టైన్మెంట్. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు